హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ షర్మిల గారు, సో రీసెంట్గా ఆమె అరెస్ట్ అవుతున్న కొన్ని విజువల్స్ అయితే బయటకు వచ్చి చాలా కలకలం అయితే రేపుతున్నాయి. సో ఎందుకోసం ఆమెను అరెస్ట్ చేస్తున్నారు? ఆవిడ జగన్మోహన్ రెడ్డిని చాలా సీరియస్గా ఒక ప్రశ్న అడుగుతోంది. అంటే చంద్రబాబు టైంలో నిజానికి చంద్రబాబు నాయుడుకి ఒక నినాదం ఉంది, పాత నినాదం. కాంగ్రెస్ పార్టీ రోజుల్లో చంద్రబాబు గారు ఒక నినాదం ఇచ్చాడు, బాబు వస్తే జాబ్ వస్తుంది అని. బాబు రావాలి జాబు రావాలి టైపులో నినాదాలు గోడల మీద రాయటం మొదలుపెట్టారు. టోటల్గా నినాదం పాపులర్ అయింది. 2014లో ఆయన గెలుపుకి కొంత దోహదపడింది అది. బాబు వస్తాడు జాబ్ వస్తుంది టైపు నినాదం బాగా వర్కౌట్ అయింది. అంటే చంద్రబాబు వస్తే ఉపాధి కల్పనా రంగం మీద బాగా దృష్టి పెడతాడు. కంపెనీలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, రకరకాల ఉద్యోగాలు పుడతాయి, ఇలా రకరకాల మాటలు జరిగినాయి. మొత్తానికి ఆయన గెలుపులో ఆ నినాదం ఉపయోగపడింది అనే విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రశ్నించేవాడు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, ఎవరికి జాబులు రాలేదు ఇక్కడ, కాబట్టి బాబు పోతే జాబ్ వస్తుంది అని కొత్త నినాదం ఇచ్చాడు ఆయన. జాబు రావాలంటే బాబు పోవాలి అని. ఈ నినాదం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యంలో కూడా కొత్తగా ఉద్యోగాలేం రాలేదు అనేది షర్మిల గారి ఎస్టాబ్లిష్మెంట్. ఆవిడ ఇలా ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ మధ్యకాలంలో ఒక డిఎస్సి ఇచ్చారు. డిఎస్సి ప్రకటన వచ్చింది. ఇది హడావిడిగా కావాలని ఇచ్చాడు. పూర్తిగా అన్ని ప్రభుత్వ ఉద్యోగాలని ఫిలప్ చేస్తూ, ఎందుకు అంటే 23,000కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. మాట్లాడిన ఉద్యోగాలన్నీ ఫిలప్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? 23,000 అప్పుడు చంద్రబాబు టైంలో, ఇప్పుడు 30,000 అయి ఉండాలి కదా. ఈ 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తూ నువ్వు ఎందుకు ప్రకటన ఇవ్వవు? 30,000 మందికి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వవు? పైగా ఇదేదో అంటే మెగా డిఎస్సి ఇలాంటివి ఏవో ఇష్యూ చేస్తారని కదా నువ్వు గతంలో చెప్పింది. అటువంటిది ఏమీ లేకుండా ఏదో కంటి తుడుపు చర్యలాగా 6,000 మందికి ఇస్తాను, ఈ మాటలేంటి? దానికి సంజాయిషి చెప్పాలి అనే ఉద్దేశంతో ఆవిడ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఆవిడ పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈవిడ సెక్రటేరియట్ని ఎక్కడ దిగ్బంధనం చేస్తుందో అనే ఉద్దేశంతో ఈవిడని అరెస్ట్ చేస్తారు అని రాత్రి నుంచి అరెస్టులు మొదలైపోయినాయి. కార్యకర్తలను అరెస్ట్ చేయడం, ఎక్కడికక్కడ కస్టడీలోకి తీసుకోవడం, హౌస్ అరెస్టులు చేయడం, ఈ ప్రోగ్రాం మొదలైపోయింది. దాంతో ఆవిడ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రరత్న భవన్లోనే పడుకుంది, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోనే పడుకుంది రాత్రి. షర్మిల గారు పడుకుని పొద్దున్నే ఆవిడని బయటికి వెళ్ళనివ్వలేదు. ఆంధ్రరత్న భవన్ చుట్టూ పోలీసులు మోహరించారు, బయటికి వెళ్ళనివ్వలేదు. ఫైనల్గా ఆవిడ రకరకాల ప్రయత్నాలు చేశారు, కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అందరితో పాటు. సెక్రటేరియట్ చుట్టూ పోలీసులను మోహరించడం, ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వకపోవడం, ఏం చేయదలుచుకుంటోంది ఈ ప్రభుత్వం? ఎన్నికల వేళ కనీసం ఇప్పుడైనా మాట్లాడే స్వేచ్ఛ ఇవ్వరా మాకు అన్న పద్ధతిలో ఆవిడ జగన్ మీద సీరియస్ అయ్యారు. జగన్ మీదే సీరియస్ అయ్యారు. అన్న మీద చెల్లెలు సీరియస్ అలాంటివి అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెలు పాత్రల్లో లేరు. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్కి జగన్ కాంగ్రెస్కి మధ్య జరుగుతున్న యుద్ధం అది. ఏది వైఎస్ఆర్ కాంగ్రెస్ అని నేను ఎందుకన్నానంటే, వైఎస్ఆర్ చనిపోయింది కాంగ్రెస్ పార్టీలోనే. ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చనిపోయాడు. ఇది క్లెయిమ్ చేసింది ఆవిడ షర్మిల గారు. వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీయే అంది ఆవిడ మొన్న మధ్య. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్సెస్ జగన్ కాంగ్రెస్. ఇప్పుడు వైఎస్ఆర్సిపి అని చెబుతున్నది జగన్ కాంగ్రెస్. ఈ రెండు కాంగ్రెస్ల మధ్య యుద్ధం ఉద్యోగాల కోసం. ఈ ప్రాసెస్లో షర్మిలని భుజాన మోస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా మొత్తం కూడా లైవ్లు ఇచ్చేసింది. ఈవిడ ప్రెస్ మీట్ పెట్టింది అక్కడ. ఆ ప్రెస్ మీట్ లైవ్లు ఇచ్చింది. ఆవిడ జగన్ని ఒక లెవెల్లో కడిగేసింది.
కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డి టైంలోనే టీచర్ ఉద్యోగాలు చాలా వచ్చినాయి బయటకి. ఈ చిట్టా మొత్తం చెప్పే ప్రయత్నం చేయాల. నిజానికి ఇది నేను లేకపోతే మరొకరు చెప్పడం కాదు, ఉపాధ్యాయ సంఘాలే చెప్పినాయి. ఉపాధ్యాయ సంఘాలే చెప్పిన మాట. రకరకాల రూపకాల్లో ఉద్యోగాలు చాలామందిని రిక్రూట్ చేసుకోవడం జరిగింది అని. కంపారిటివ్గా చంద్రబాబుతో పోలిస్తే మంచి రిక్రూట్మెంటే జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో అని. ఇక్కడ ఇష్యూ ఆయన ఉద్యోగాలు ఇచ్చాడా లేదా అన్నది కాదు క్వశ్చన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమం చేయాలి కాబట్టి ఆవిడ రంగంలోకి దిగింది, చేసింది సక్సెస్ఫుల్గా. దాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి మీడియా భారీగా కృషి చేసింది. ఈ ప్రాసెస్ అంటే చంద్రబాబు అనుకూల ధోరణి కూడా వ్యవహరించింది ఆవిడ అనేది ఒక విమర్శ ఉంది ఆవిడ మీద దీనిలో, ఈ కార్యక్రమంలో పర్టికులర్గా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా విచక్షణ రహితంగా పెడుతున్నట్టు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? రాష్ట్రానికి ఎంతో చేసినటువంటి చంద్రబాబు నాయుడుని కూడా అరెస్ట్ చేశారు కదా, ఈ టైప్లో ఆవిడ మాట్లాడింది అనేటువంటి వార్తలు నడుస్తున్నాయి. కానీ ఆవిడ ఆ సందర్భం ఎక్కడ ఆవిడ స్పీచ్లో కనిపించలా. కానీ థంబ్నెయిల్స్ అన్నీ చంద్రబాబుని కరెక్ట్ చేస్తూనే పెట్టారు. అంటే ఇదొక వ్యూహం, ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యూహం. ఇట్లా ఆ పోరాటం చుట్టూ సెక్రటేరియట్ ముట్టడి పేరుతో ఆవిడ తీసుకున్నటువంటి నిరుద్యోగుల్ని రక్షించడం కోసం ఆవిడ తీసుకున్న కార్యక్రమాన్ని తమకి అనుకూలంగా వాడుకునే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా పనిచేస్తుంది. ఆ పని చేయడం కనిపించింది ఈరోజు. మీరు యూట్యూబ్లో ఆవిడకి సంబంధించిన ఏ థంబ్నెయిల్ చూడండి చంద్రబాబుతో రిలేట్ అయి ఉంటుంది. అది దాన్ని బట్టి అర్థమవుతుంది ఇది కొంత ఆర్గనైజ్ చేసి వీళ్ళందరూ కలిసి కూర్చుని నిర్ణయించుకున్నటువంటి కార్యక్రమం అని. అంటే కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన కార్యక్రమాలను కూడా ఎక్కడో కూర్చుని చంద్రబాబు రిమోట్ ఆపరేట్ చేస్తున్నాడేమో అనే సందేహం వచ్చేలాగా సీన్ ఉంది అక్కడ. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఈ మాట ఒప్పుకోడు ఆయన. నో నాకేం సంబంధం, కాంగ్రెస్ వ్యవహారం, నేను బీజేపీతో పొత్తులో వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాను అంటాడు. కానీ ఇది రాత్రి వ్యవహారం. ఏది కాంగ్రెస్తో కాపురం రాత్రికి, బీజేపీతో కాపురం వెలుగున్నప్పుడు పట్టపగలు అనేది ఆయన ఒక ప్రోగ్రామ్గా డిసైడ్ అయిపోయాడు. అలా షర్మిల గారు ఈ రోజున చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడటం, ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని ఏదో మేరకు జనంలో పలచన చేసేటువంటి కార్యక్రమంగా మాత్రమే నడిచింది తప్ప నిజంగా నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే నిజానికి ఇంతకు ముందే పట్టించుకోవాలి కదా వ్యవహారాన్ని. ఇంతకుముందే పట్టించుకోవాలి, ఇంతకుముందే కార్యక్రమాలు రూపొందించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, అసెంబ్లీలో నిలదీయచ్చు. తెలుగుదేశం పార్టీకి కూడా అవకాశం ఉంది. కానీ మమ్మల్ని అసెంబ్లీలో మాట్లాడనివ్వలేదు, మాట్లాడే అవకాశం దొరకలేదు అని కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు చాలామంది. ప్రభుత్వం బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, మా ఎవరికి అవకాశాలు మాట్లాడటానికి, కాబట్టి ఇదే వేదిక మేము ప్రజాక్షేత్రంలో నిలబడి కడిగేస్తున్నామని మాట్లాడుతున్నారు. షర్మిల గారు లాగానే, షర్మిల గారు ఎలా కడిగారో అలాగే. అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కూడా ఒక తప్పు జరుగుతుంది. అంటే దేన్ని కూడా నిజానికి ఆవిడని అడ్డుకోవాల్సిన అవసరం ఏం లేదు. సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేస్తారు, సాయంత్రం వరకు చేస్తే తప్పే ఉంది దానిలో. మీరు కూడా ఒక ఉద్యమంలో నుంచి కదా అధికారంలోకి వచ్చింది, సంకల్ప యాత్ర అనే కార్యక్రమంలో నుంచి కదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. ప్రజల సమస్యల గురించి మాట్లాడుతూ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ కదా ఆయన ప్రజల్లో ఒక ఆమోదముద్ర తెచ్చుకుని అధికారంలోకి వచ్చాడు. ఆవిడ సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేస్తే ఏమిటి ప్రయోజనం, ఏమిటి ఇబ్బంది? ఆయనకి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే అన్ని ప్రభుత్వాలు అలాగే ఉన్నాయి, ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ముందు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలాగే వ్యవహరించింది. తెలంగాణలో కేసీఆర్ అలాగే వ్యవహరించాడు. ధర్నా చౌకే తీసేశారు కదా, ధర్నా చౌక్ తీసి ఊరి చివర పెట్టిన చరిత్ర ఉంది తెలంగాణలో కేసీఆర్ గారికి. కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము బాగానే పరిపాలిస్తున్నాం కదా, ఇంకా నిరసనలకు తావేది అన్న టైప్లో వ్యవహరిస్తున్నారు.
అది కరెక్ట్ కాదు. ప్రజలకి నిరసన తెలియజేసే అవకాశం ఇవ్వాలి. ఇది ప్రజాస్వామిక స్ఫూర్తి. వాళ్ళు ఏం మాట్లాడతారో మాట్లాడినివ్వండి. దానికి మీరు మర్నాడు ఒక సమాధానం చెప్పండి, అంతే. అరెస్టులు చేయటం వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళకి మిమ్మల్ని తిట్టే అవకాశం మీరే ఇస్తున్నారు. అందుకని షర్మిలకి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి పబ్లిక్లో తిట్టేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డే ఇస్తున్నాడు. ఇప్పటికైనా తానే అవతల వాళ్ళకి అస్త్రాలు ఇచ్చే కార్యక్రమం మానేసి వాళ్ళ నిరసనలు చేయనిచ్చి ఆ నిరసనలకి సమాధానం వెంటనే ఇవ్వక్కర్లేదు. మర్నాడు పొద్దున్నే కేటగారికల్గా ఇదిగో నువ్వు ఇది అడిగావు, దీనికి సంబంధించిన సమాధానం ఇది, ఈ నెలలో ఇన్ని పోస్టులు రిక్రూట్ చేశాం, ఈ నెలలో ఇన్ని పోస్టులు రిక్రూట్ చేశాం, ఇన్ని స్కూళ్ళల్లో చేశాం అని ఒక అధికారిక సమాచారం ఇచ్చి ఉపాధ్యాయ సంఘాలతో కూర్చుని మాట్లాడితే ఈ విమర్శలు పేలిపోతాయి కదా. అది చేయాల్సిన పని. అంతే తప్ప నిరసన తెలియజేయాలి అనుకున్న వాళ్ళ నోరు నొక్కేస్తే పని అయిపోద్ది అనుకుంటే అది పెరుగుతుంది. ప్రజల ఆగ్రహం అనేటువంటి మంటని మూకుడుతో ముయ్యాలి అనుకుంటే కుదరదు ఎవరికి. మూకుడు పగిలిపోతుంది తప్ప. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పు కూడా ఉంది ఈ ఎపిసోడ్లో. అరెస్ట్ చేయటం అనే ఎపిసోడ్లో ఈవిడ ప్రయోజనం, ఈవిడని ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళ ప్రయోజనాలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ అడ్డుకోవటం, అరెస్ట్ చేయటం అనేది మాత్రం అన్డెమోక్రటిక్, అప్రజాస్వామికం. ఆవిడకి నిరసన తెలియజేసే హక్కు ఉంది. నిరసన తెలియజేయనిచ్చుంటే బాగుండేది. ఇలా మాట్లాడేది కాదు. అక్కడికి కనుక అలో చేసుంటే ఆవిడ ఇష్యూ బేస్డ్గా మాట్లాడేది. ఇష్యూ బేస్డ్గా ఆవిడ మాట్లాడేసిన తర్వాత, నిరసన తెలియజేసిన తర్వాత అదే ఇష్యూకి రిప్లై ఇచ్చేస్తే క్లోజ్ అయ్యేది. ప్రభుత్వాలు ఎందుకో ఈ అవకాశాన్ని వినియోగించుకోవట్లేదు. గతంలో వినియోగించుకున్నాయి ఈ పద్ధతిని. ఈవెన్ రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఇంతలా లేదు. నిరసనలు తెలియజేసుకునే అవకాశం ప్రజలకు ఇచ్చేవాళ్ళు. ప్రజలకి నిరసన తెలియజేసే అవకాశం ఇవ్వద్దు అనుకోవటం చాలా దుర్మార్గం. అది ఎక్స్పోజ్ అయితే ప్రమాదం. ఎన్నికల టైంలో ఉన్నాడు ఆయన.